శ్రీరెడ్డి మళ్ళీ వచ్చావా అమ్మా? ఎండాకాలం ఆట్టే తిరక్కపోతే కుదురుగా ఓ చోటు ఉండొచ్చు కదా. మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ లైవ్ పెట్టడానికి రీజనే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారి తిత్తి తీద్దామని చెప్పేసి ఈ రోజు నేను లైవ్కి రావడం జరిగింది. ఓహో, పవన్ సజ్జలాకి వార్నింగ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నావా? అంతేలే, నీకు నెల నెలా పేమెంట్లు పంపే సజ్జలనంటే నీకు ఆ మాత్రం కోపం వస్తున్నా? అరే నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంతరా? పవన్ స్థాయి గురించి మాట్లాడతావేంది? ఆయనకి నిజంగా స్థాయి లేకపోతే మీ సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటావు? నీ స్థాయి ఏంది? పార్టీలు పెడతావు, ప్యాకేజీలు ఏరుకుంటావు. పవన్ ప్యాకేజీ తీసుకునేటప్పుడు నువ్వేదో త్వరలోంచి చూసినట్టు చెప్తావేంది? ఒక జ్వరం వచ్చిన నా కొడుకు జ్వరం వస్తే కనీసం ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేయించుకోకుండా హైదరాబాద్ బెడ్ల మీద ఎగిరయ్యా నువ్వు. మీ కొడాలి వల్లభనేనులు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఏపీలో కాకుండా హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు, నీకు గుర్తులేదా? సింహం అంటే మీ ఓడు కాదు, సింహం అంటే నేను. సింహానికి జ్వరం వస్తే ఇలాగా తోటకూర ఆడలాగా ఎలాడబడిపోద్దా? జ్వరం వచ్చిందని ఒక్క 2 రోజులు ఎండలోకి వస్తే 10 రోజులు రెస్ట్ తీసుకునే నువ్వు కనీసం నువ్వు సింహం అంట. మీ జగన్ని మీరు సింహంతో పోలస్తా పవన్ అంటారేంది? పవన్ సింహం అని తనకు తాను ఎప్పుడు చెప్పుకున్నాడు చెప్పు? ఎన్ని రోజులుగా చేస్తున్నాడు జగనన్న బస్ యాత్ర? ఎంత తిరుగుతున్నాడు? ఎండలో ఇలా దన్నాలు పెట్టుకుంటూ ఎలా తిరుగుతున్నాడు? ఎన్ని సభలు చేస్తున్నాడు? జగన్ ఏసీ బస్సులో కూర్చొని తిరగతా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంది ఏదో ఎండల్లో పాదయాత్ర చేసినట్టు చెప్తున్నావు? ఇన్ని సభలు చేస్తున్నాడు కదా, ఎక్కడైనా నీరసం, ఎక్కడైనా అలసట చూపిస్తున్నాడా? జగన్కి అలసట వచ్చే కదా శ్రీరెడ్డి, బస్సు యాత్రలో మధ్యలో రోజుల తరబడి విరామాలు తీసుకుంటున్నాడా? సెక్యూరిటీ వాళ్ళని కూడా, తన సెక్యూరిటీని కూడా ఆగండి ఆగండి నేను వెళ్తాను జనాల్లోకి అని చెప్పేసి తను జనాలందరితోనూ మమేకమై మాట్లాడుతున్నాడు. ఏంటి మీ కష్టం అని చెప్పేసి అడుగుతున్నాడు. మొత్తానికి ప్రజల కష్టాలు జగన్ వింటున్నాడు అంటావు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని నువ్వే చెప్తున్నావు, మంచిదానివే. ఎన్నో వినతి పత్రాలను తీసుకుంటున్నాడు. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. ఓహో, జగన్ వినతి పత్రాలు తీసుకొని ఆలోచిస్తున్నాడని చెప్తున్నా. ఆయన వినతి పత్రాలు 5 ఏళ్లు తీసుకొని ఆలోచించకుండా ఎన్నికలకు ముందు తీసుకొని ఎందుకు ఆలోచిస్తున్నాడంటావు? అతి తొందరలో తను ఏం చేస్తాడు అంటే నవరత్నాలలాగా అంతకుముందు మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టాడు, ఇప్పుడు మేనిఫెస్టో కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకు తిరుగుతున్నాడు అంటే నేను నా మేనిఫెస్టోలో ఇంకా ఏం పెట్టాలి, జనాలకు ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎలా తెలుసుకోవాలి అని బస్సు యాత్ర చేసుకుని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి. నువ్వు ఏ రోజైనా నీ మేనిఫెస్టో గురించి మాట్లాడావా? నువ్వు ఆంధ్రాకి ఏం చేయిస్తావో మాట్లాడతావా? యువతకు ఉపాధి చూపిస్తానని పవన్ చెప్తుంటే నువ్వేంది ఏమి చెప్పడం లేదంటావు? చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఇస్తే చదవడం నీకు, ఆ షర్మిలాకి, ఆ సునీతకి ఇది స్క్రిప్ట్ చదివే పేటీఎం బ్యాచ్ లాగా తయారయ్యారు తప్ప ప్రజలకు నేను ఇది చేయగలుగుతాను అని చెప్పి మనసు విప్పి నోరు విప్పి మాట్లాడేది ఇది లేదు. మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ బాబు మనుషులు అనుకుంటే ఎట్టా చెప్పు? నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడతావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీని మాట్లాడతావు అంటే జగనన్న గురించి. ఏంది సిరెడ్డి, మళ్ళీ చెప్పా ముక్క? నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడతావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీని మాట్లాడతావు అంటే జగనన్న గురించి. ఇదిగో సిరెడ్డి, సజ్జల్ని తిడితే జగన్ని తిట్టినట్టే అని అంటావేంది? ఏపీని జగన్ బాలించినా సజ్జల బాలించినట్టేనని చెప్తున్నావా ఏందే ఇండైరెక్ట్ గా? అరే కుక్క, ఒరే ఒరే ఒరే, పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్ట కుక్క అంటున్నావు? చెన్నైలో ఉంటూ ఏపీ ప్రజలు సొమ్ముని మంత్రి శాలరీగా తీసుకుంటా కుక్క బ్రతుకు బతుకుతుండేది ఎవరు అందరికి తెలుసులే సిరెడ్డి. నువ్వు చేగువేరా నమ్మేనంటావు. నువ్వు ఏ రోజైనా చేగువేరా ఇదేంటి ఒక్కడు తిరిగాడు నువ్వు? చంద్రబాబు నువ్వురా, ఈ పక్కన పప్పుగా నువ్వురా, వెనకాల రఘురామకృష్ణరాజు నువ్వుండు, వెనకాల నన్ను అని చెప్పేసి ఒంగుండటం, లేకపోతే నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఇలా నేసుకోవడం తప్ప నీ బతుకు ఏదైనా నీకేమైనా మంచి, నువ్వేమైనా మంచి చేసావా? పవన్ మంచి చేయడానికే మీలాగా ఆయనకి అధికారం ఎక్కడుందే? నీ పార్టీ కార్యాలయాల్లో నువ్వు కూర్చోవు, నువ్వు ఇంకా ప్రపంచానికి ఏం సేవ చేస్తావు? ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ రోజు 10 రోజులు పట్టుమని కూర్చుని
10 మందికి అవైలబిలిటీలో లేవు నువ్వు. మీ జగన్ సీఎం అయ్యాక కనీసం ఎమ్మెల్యేలకు కూడా అవైలబిలిటీలో లేడు కదా, దాని గురించి ఏం చెప్తావో? ఎంతసేపు నీ టికెట్లు అమ్ముకోవడానికి, నీ ప్యాకేజీలు ఏరుకోవడానికి ఆళ్లతో వీళ్ళతో పెద్దోళ్లతో కూర్చుంటావు గానీ సామాన్యమైన ప్రజానీకంతో 10 రోజులు కూర్చున్న పాపాన పోలేదు నువ్వు. ఈ రోజు నువ్వు నేను ఎమ్మెల్యే అయిపోతాను, నేను పిఠాపురం పిట్టల దొరని, నాకు ఓట్లు వేసేయండి అని చెప్పేసి పిట్టల దొర మాట మాట్లాడుతావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేస్తావు. జగన్ అన్నకి వార్నింగ్లు ఇచ్చేస్తావు. నీ పెళ్ళాల మీద నీకు కంట్రోల్ లేదు, నీ బతుకు మీద నీకు కంట్రోల్ లేదు. నీకు నీ బతుకు పైన కంట్రోల్ లేకనే కదా ఇక్కడ సినీ ఫీల్డ్ నిన్ను లెఫ్ట్ లెగ్తో కొట్టిందే. నలుగురు ఫ్రెండ్స్ నీతో ఉండరు. పవన్కి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటే నువ్వేంది నలుగురు లేరంటావో? చెప్పినంత వరకు చాలుగానే, ఇంక నువ్వు సర్దేసేయి.